గుడికి వెళ్తున్న లక్ష్మితో అమ్మ లక్ష్మి దీక్షితులు గారు చెప్పినట్టుగా మిత్రకి గండం ఉంది కాబట్టి వాడిని ఇంట్లోనే ఉండమని చెప్దాం, వాడితో పాటు నేను వివేక్ కూడా ఉంటాము, మీరు వెళ్ళి గుడిలో పూజ చేసి రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి సరే మామయ్య గారు అని చెప్పి ఇక మిత్రతో ఇవ్వండి మీరు ఇంట్లోనే ఉండండి, మేము వెళ్ళి పూజ చేసి వస్తాము, ఇది ఆడవాళ్ళ పూజ కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అవును మిత్ర మనం ఇంట్లోనే ఉందాము అని చెప్పి జయదేవ్ కూడా అంటూ ఉంటాడు. దాంతో పిల్లలు మిత్ర వివేక్ జయదేవ్ వీళ్ళంతా కూడా ఇంట్లోనే ఉంటారు. లక్ష్మి వెళ్తూ వెళ్తూ పని వాళ్ళతో మిత్ర గారిని జాగ్రత్తగా చూసుకోండి, ఇంటి వైపు కొత్త వాళ్ళని ఎవరిని కూడా రానివ్వద్దు అని చెప్పి జాగ్రత్తలు చెప్పి అలా లక్ష్మి గుడికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక మిత్రకి అనుమానం కలుగుతూ ఉంటుంది, ఇదేంటి డాడ్ అసలు లక్ష్మి ఎందుకు పని వాళ్ళకి ఇలా జాగ్రత్తలు చెప్తుంది, అసలు ఏం జరుగుతుంది, మీరు కూడా ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు అని చెప్పి దీక్షితులు గారు నాకు ఏదైనా గండం ఉందని చెప్పుంటారు, అందుకే మీరు అలా ఉన్నారు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక జయదేవ్ ఏమీ చెప్పలేకపోతాడు. ఇంతలో నరసింహం మనుషులు అక్కడికి వచ్చి బయట ఉన్న పని వాళ్ళని కొడుతూ ఉంటారు. ఇక దాంతో బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుగా అనిపించడంతో జయదేవ్ వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి ఇక రౌడీలు పని వాళ్ళని కొడుతూ ఉంటే అప్పుడు జయదేవ్ వివేక్ వాళ్ళతో ఒరే వివేక్ అన్ని తలుపులు మూసేరా అని చెప్పి మిత్ర త్వరగా అన్ని తలుపులు కూడా మూసేయి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఏమైంది డాడ్ అసలు ఎవరు వాళ్ళు అని చెప్పి మిత్ర ఎందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చారని అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ వాళ్ళు వచ్చింది నీకోసమే మిత్ర, నిన్ను ఏమైనా చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపులు తెరవద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర నాకేమవుతుంది డాడ్, ఒకవేళ వాళ్ళు నరసింహం మనుషులైతే ప్రమాదంలో ఉంది, లక్ష్మిని కాపాడుకోవాలి, పదండి డాడ్ అని చెప్పి అలా మిత్ర అంటూ ఉంటే వద్దు మిత్ర, అక్కడ లక్ష్మికి ఊరి వాళ్ళు చాలామంది తోడుగా ఉన్నారు, ఇక్కడ నువ్వు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జయదేవ్ మిత్రకి చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో ఆ రౌడీలు తలుపులు మూసేసి ఉండడంతో కత్తులతో తలుపులు బద్దలు కట్టుకొని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ తలుపులు పగలగొట్టుకొని లోపలికి వచ్చేసరికి వివేక్ వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వాళ్ళ దగ్గర ఉన్న ఒక కర్ర తీసుకొని వివేక్ తల మీద కొట్టడంతో ఇక వివేక్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక జయదేవ్ ప్లీజ్ మీకు దండం పెడతాను, మా అబ్బాయిని ఏమీ చేయొద్దు అని వేడుకుంటూ ఉంటే ఆ రౌడీలు మిత్ర మీదకి కత్తి దూసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అప్పుడు మిత్ర ఏంటి డాడ్ మీరు వాళ్ళని బతిమలాడుతున్నారు అని చెప్పి ఆ రౌడీలను చితక్కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి జానులకు ముత్తైదులు బొట్టు పెట్టి సారెను పంచుతూ ఉంటారు. ఇక అలా లక్ష్మి అమ్మవారి పూజ చేసిన తర్వాత ముత్తైదుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. పంతులు గారి దగ్గర కూడా లక్ష్మి జాను ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకొని దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో ఇంటి దగ్గర ఉన్న పని వాళ్ళు పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మమ్మ అక్కడ మిత్రబాబు గారు ప్రమాదంలో ఉన్నారు, కొంతమంది రౌడీలు మమ్మల్ని కొట్టి మిత్రబాబు గారిని చంపడానికి తోసుకుని లోపలికి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మితో పాటే ఊరి జనం అంతా కూడా వెనకాల వస్తూ ఉంటారు. మరోపక్క రౌడీలను మిత్ర చిత్త కొడుతూ ఉంటే అప్పుడు మిత్ర కూడా వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇక జయదేవ్ వాళ్ళకి అడ్డుగా రావడంతో రౌడీలు ఒక్కసారిగా జయదేవ్ని తోసేయడంతో అక్కడున్న స్తంభానికి జయదేవ్ గుద్దుకుంటాడు. దాంతో జయదేవ్ తలకి బలమైన గాయం అయ్యి అక్కడే స్పృహ కోల్పోతాడు. తర్వాత ఆ రౌడీలందరూ కూడా మూకుమ్మడిగా మిత్ర దగ్గరికి వచ్చి ఇక ఒకరు మిత్ర కాళ్ళు ఒకరు మిత్ర చేతులు అలా పట్టుకొని అక్కడున్న స్తంభానికి కట్టిపడేస్తారు. రే ఈరోజు నీ చావు మా చేతుల్లోనే ఉంది, మా నుండి నిన్ను ఎవరు కూడా తప్పించలేరు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలో ఆ రౌడీకి ఫోన్ వస్తూ ఉంటుంది. ఏరా ఆ మిత్రని చంపేశారా అని చెప్పి నరసింహం అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే చంపబోతున్నాం సార్ అని చెప్పి ఆ నరసింహంతో రౌడీ అంటూ ఉంటే ఇప్పుడే నేను వీడియో కాల్ చేస్తాను, వీడియో కాల్లో వాడి చావు నేను కళ్ళారా చూడాలి, ఆ లక్ష్మి కళ్ళల్లో బాధని చూసి నేను ఆనందపడాలి అని చెప్పి నరసింహం అంటూ ఉంటే ఒక రౌడీ వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. అలా ఆ రౌడీ వీడియో కాల్ చేస్తూ ఉండగా ఇంకా ఇంకొక రౌడీ వచ్చి కత్తితో మిత్రని పొడవబోతూ ఉంటాడు. ఇక మిత్ర కూడా ఆల్మోస్ట్ ఆ రౌడీ పొడిచేశాడు అనుకొని ఇక భయంతో అలా కళ్ళు మూసుకొని ఉండగా అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి తన చేతిని అడ్డుగా పెడుతుంది. ఇక భద్రకాళిలాగా మారి ఆ రౌడీలందరినీ కూడా ఒక పెద్ద కర్రతో చితక్ కొడుతూ ఉంటుంది.
ఏరా నా భర్త ప్రాణాలే తీయడానికి వస్తారా అని చెప్పి అలా లక్ష్మి తనకి అమ్మోరు పూనినట్టుగా రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ ఉంటే అప్పుడు నరసింహం అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వీడియో కాల్లో నరసింహం మాట్లాడుతున్నాడని తెలుసుకున్న లక్ష్మి, నా భర్త మీదే హత్య ప్రయత్నం చేయిస్తావా? జైల్లో పెట్టించిన నీకు ఇంకా సిగ్గు రాలేదా? చూడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా భర్తకి ఏదైనా ప్రమాదం జరగాలంటే అది నన్ను దాటుకొని రావాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి విశ్వరూపాన్ని చూసి జైల్లో ఉన్న నరసింహం భయంతో వణికిపోతూ ఉంటాడు. తర్వాత లక్ష్మి వెనకాలే ఊరి వాళ్ళందరూ కూడా కత్తులు కర్రలు పట్టుకొని రావడంతో ఇక వాళ్ళని చూసి రౌడీలు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ కూడా రౌడీలని చితక్కొడుతూ ఉంటారు. లక్ష్మి మిత్ర కట్లు విప్పి, ఏమండి మీకేం కాలేదు కదా అని చెప్పి మిత్రని హక్ చేసుకుంటుంది. నువ్వు ఉండగా నాకేమవుతుంది లక్ష్మి, నాకేమీ కాదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. తర్వాత జయదేవ్ స్పృహ కోల్పోవడం చూసిన లక్ష్మి పరిగెత్తుకుంటూ జయదేవ్ దగ్గరికి వెళ్ళి మొహం మీద వాటర్ చల్లి, మామయ్య గారు మీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, నాకేం కాలేదమ్మా, మిత్ర ఎలా ఉన్నాడు అని చెప్పి జయదేవ్ కంగారుగా అడుగుతూ ఉంటాడు. ఆయన క్షేమంగానే ఉన్నారు మామయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో వివేక్ కూడా అక్కడ దెబ్బ తగిలి ఒక చోట కూర్చొని ఉంటాడు. వివేక్ తలకి రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో వివేక్, ఆ దుర్మార్గులు నిన్ను కొట్టారా అని చెప్పి లక్ష్మి, జాను త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే ఇక జాను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి వివేక్ తలకి కట్టు కడుతుంది. ఇక తర్వాత లక్ష్మి చేతికి కూడా కత్తి పట్టుకోవడం వల్ల గాయం అవ్వడంతో ఇక ఆ గాయాన్ని చూసి మిత్ర విలువిల్లాడిపోతూ ఉంటాడు. లక్ష్మి, నీ చేతికి కూడా గాయమైంది, రక్తం కారుతుంది, ఉండు నేను కట్టు కడతాను అని చెప్పి మిత్ర అలా ప్రేమగా లక్ష్మి చేతికి కట్టు కడుతూ ఉంటాడు. ఇక మనిష డ్రామా మొదలు పెట్టేస్తుంది. లక్ష్మి, ఈరోజు నీ వల్లే మిత్ర చావంచుల వరకు వెళ్ళొచ్చాడు. మిత్రకు ప్రమాదం అని తెలిసినా కూడా తనని ఇంట్లో వదిలేసి వస్తావా? ఈరోజు మిత్రకి ఏదైనా జరుగుంటే అప్పుడు జీవితాంతం అందరం బాధపడాల్సి వచ్చేది అని చెప్పి మనీష లక్ష్మి మీద నిందలు వేస్తూ ఉంటుంది. మీ దిక్కుమాలిన ఊరికి రావడం వల్లే ఈరోజు మిత్రకి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అనవసరమైన విషయాలన్నీ కూడా నెత్తిన వేసుకుంటావో, ఆ నరసింహం ఎంత ప్రమాదకరమైన మనిషో తెలిసి కూడా నువ్వు కావాలనే అతనికి ఎదురెళ్ళావో, నువ్వు రిస్కులో పడడమే కాకుండా మిత్రని కూడా రిస్కులో పడేశావు అని చెప్పి మనీష లక్ష్మిని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది. ఇక అలా మనీష లక్ష్మిని తిడుతూ ఉంటే ఇదంతా వింటున్న మిత్ర, స్టాప్ ఇట్ మనీష అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకొక మాట లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను, లక్ష్మి చేసింది 100% కరెక్ట్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఊరి వాళ్ళందరూ ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం లక్ష్మి. నరసింహం లాంటి మనిషికి ఎదురెళ్ళి ఊరి ప్రజలందరినీ కూడా కాపాడింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనీష కావాలని ఈ లక్ష్మి నీ ముందు, ఈ ఊరి జనాలందరి ముందు మంచి అనిపించుకోవడానికి ఇదంతా చేసింది మిత్ర, అందరితోనూ జేజేలు కొట్టించుకోవడానికే ఇలా చేసింది. నిజానికి ఈ లక్ష్మి అంత మంచిదేమీ కాదు, మాయలాడి మోసగత్తె అని చెప్పి గతంలో నేను ఎంత మోసం చేసిందో చూసావు కదా అని మనీష కావాలని లక్ష్మిని చెడ్డదాన్ని చేయడానికి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మిత్ర ఒక్కసారిగా మనీష చెంప పగలగొడతాడు. చూడు, లక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం లక్ష్మి. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్నోసార్లు లక్ష్మి నా ప్రాణాలను కాపాడింది. కానీ ఎప్పుడు కూడా నేను లక్ష్మిని అర్థం చేసుకోలేదు. ఇప్పుడిప్పుడే నేను తనని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. గతంలో నువ్వన్నట్టుగా లక్ష్మి నన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ అది మోసంలాగా నాకు అనిపించింది. కానీ తను అలా చేయడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండుంటుందని నాకు అనిపిస్తుంది. లక్ష్మి ఆ విషయం గురించి నాకు సంజయ్షి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, తనేంటో నాకు తెలుసు అని చెప్పి మిత్ర లక్ష్మి గురించి ఎంతో గొప్పగా మనీషకి చెబుతూ, లక్ష్మి లాంటి అమ్మాయి నందన్ కుటుంబం కోడలుగా రావడం నిజంగా కుటుంబానికి ఎంతో గర్వకారణం. అలాగే లక్ష్మి లాంటి అమ్మాయి నా భార్యగా లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
తన వల్ల ఈరోజు ఇప్పటి వరకు ఇన్ని గండాలను దాటుకొని నేను ప్రాణాలతో ఉన్నాను. లక్ష్మి నా భార్య అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది అని చెప్పి లక్ష్మి గురించి అలా మిత్ర గొప్పగా చెప్పడంతో లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ మిత్రని హగ్ చేసుకుంటుంది. ఇక అలా జయదేవ్ లక్ష్మిని మిత్ర అంత బాగా అర్థం చేసుకున్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక మొత్తానికి అలా లక్ష్మి అయితే నరసింహం మనుషుల నుండి మిత్రని కాపాడుకొని మిత్రకి మరింత దగ్గర అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.